హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు రేషనలైజేషన్ అనేటటువంటి అంశము మనం చూస్తున్నామండి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అలాగే న్యూస్ పేపరు మరియు గవర్నమెంట్ కూడా ఒక జీవో కూడా దీనికి సంబంధించి ఇష్యూ చేయడం జరిగిందండి. వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ అయితే ఇప్పటికే పలు ప్రశ్నలు సంధించారు, అలాగే ఫోన్లు చేశారు, మెసేజ్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి సార్, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా, లేకపోతే తర్వాత రిలీజ్ అవుతుందా, ఎలక్షన్ తర్వాత, లేకపోతే ఈ యొక్క పోస్టులు అనేవి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో 8 మందిని రేషనలైజేషన్ సర్దుబాటు చేస్తారనేసి పలు ప్రశ్నలు అయితే పలు సందేహాలు అయితే వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణే ఈ వీడియోనండి. చూడండి, మనం ప్రముఖంగా ఈరోజు కానీ చూసినట్టయితే న్యూస్ పేపర్లో కూడా ఈ అంశం అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన అంశం వచ్చింది. చూడండి, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు అనేటువంటి అంశం వచ్చింది. తద్వారా ఇక నోటిఫికేషన్ రాదేమో అని చాలామంది అభ్యర్థులు అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తున్నామండి. ఇన్స్టాంట్గా వచ్చేటువంటి ఉద్యోగం ఇదే, సింగిల్ ఎగ్జామ్, తక్కువ టైంలో రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి జీవితంలో మేము మంచి గవర్నమెంట్ జాబ్ సాధించి మేము స్థిరపడవచ్చు అనుకున్నాం సార్. మళ్ళీ ఇంతలోకి ఈ యొక్క సర్దుబాటు ఏంటి సార్ అని చాలామంది మన యాస్పిరెంట్స్ ప్రశ్నిస్తున్నారండి. మీకు ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి ఫుల్గా నేను దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్తాను. అలాగే న్యూస్ పేపర్లో ఏ అంశాలు కవర్ అయినాయో చూసుకొని తర్వాత మనం గవర్నమెంట్ ఏ జీవో ఇచ్చింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఉద్యోగుల సర్దుబాటు ప్రతి సచివాలయంలో 8 మంది ఉద్యోగాలు ఉండే విధంగా గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని సచివాలయంలో వచ్చేసరికి 4, 5 ఉన్నారండి. అలాగే కొన్నిట్లో వచ్చేసరికి 11 మంది, 12 మంది అనేది ఉంది. కాబట్టి అతివృష్టి అనావృష్టిగా అంటే ఇంబ్యాలెన్స్గా అయితే వీళ్ళ యొక్క సంఖ్య ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి డేటా అందించడంలో లేట్ అవుతుందనే ఉద్దేశంతో గతంలో 33,000 పోస్టులు ఉన్నాయని మనం ఒకసారి డిస్కస్ చేసామండి. ఆ సందర్భంలో ఈ రేషనలైజేషన్ సంబంధించినటువంటి ఒక జీవో కూడా ఇష్యూ అవడం అయితే జరిగింది. అప్పుడైతే ఎలక్షన్ ఉండటం వల్ల ఎలక్షన్ ద్వారా తద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మీద కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. గ్రామ వార్డు సచివాలయం ట్రాన్స్ఫర్స్ మీద దాన్ని అయితే లిఫ్ట్ చేశారు. అలాగే ఇక్కడ ప్రముఖంగా మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మినిమం 8 మంది ఎంప్లాయీస్ ఉండాలి, ఫంక్షనరీస్ ఉండాలనేది ఈ జీవో యొక్క సారాంశం. అదే మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, కొన్ని సచివాలయం వచ్చేసరికి 4, 5 ఉంటున్నారు, కొన్నిట్లో 11, 12 మంది కూడా ఉండే సందర్భాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పొజిషన్లో వీటిని ఈ యొక్క సర్దుబాటు చేయటం వల్ల ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో 8 మంది ఉద్యోగులు ఉండే విధంగా ఈ రేషనలైజేషన్ ఈ సర్దుబాటు చేద్దామని ఈ యొక్క డిపార్ట్మెంట్ అయితే భావించింది. దాంట్లో ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సర్దుబాటుపై ఉత్తర్వులు జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ 7,900 సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది ఉన్నారు. నిర్ణీత సంఖ్య ఎంత అండి? 8 మంది కంటే ఎక్కువ ఉన్నారు. దాదాపు 3,300 సచివాలయంలో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ ఖాళీలు అనేవి స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. పోనీ సర్దుబాటు చేయడం ద్వారా ఆ ఖాళీలు ఏమైనా ఫిల్ చేస్తారా అంటే, మరి సర్దుబాటు చేసిన దగ్గర తీసుకొచ్చినటువంటి ఫంక్షనరీ ప్లేసులో ఇంకొకళ్ళని చేయాలిగా, అక్కడ డ్యూటీ కూడా ఆగిపోయిందిగా. ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉండారు. వెల్ఫేర్ అసిస్టెంట్ ఏం చేస్తారో మీరు ప్రతి గ్రామ వార్డు సచివాలయం చూస్తారండి. ప్రతి నిత్యము రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి 33, 34 ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వాలంటీర్ల ద్వారా ప్రతి లబ్ధిదారునికి, నిజమైన లబ్ధిదారునికి అందచేయడానికి ప్రతి నిత్యం హెవీ వర్క్ ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే వెల్ఫేర్ అసిస్టెంట్. అలాంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని తీసుకొచ్చి ఇంకొక సచివాలయంలో సర్దుబాటు చేశారు. మరి అక్కడ ఆ సచివాలయంలో వర్క్ ఎవరు చేస్తారు? ఈ సచివాలయంలో అయితే సర్దుబాటు చేశారు. మరి అక్కడైనా వేకెన్సీ ఉంటుంది కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువ మంది ఉన్న సచివాలయం నుంచి
ఉద్యోగుల సర్దుబాటు. ఎక్కువ మంది ఉన్నటువంటి సచివాలయం అంటే వీళ్ళందరూ ఒకే ఉద్యోగం చేయరు కదా, అందరూ ఒకే క్లర్క్ డ్యూటీ, అందరూ క్లర్కులు అనుకోండి, ఒకే డ్యూటీ చేయరు కదా. లేకపోతే ఒకే డ్యూటీ చేసేవాళ్ళు 12 మంది 11 మంది ఉంటే ఒక 7-8 మందిని వేరే డిపార్ట్మెంట్కో లేకపోతే వేరే సచివాలయానికో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వీళ్ళు వివిధ రకాలైన శాఖల ద్వారా సమన్వయం చేస్తూ వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ ఉద్యోగి తగ్గినా కానీ గ్రామ వార్డు సచివాలయంలో ఏ ఉద్యోగి లేకపోయినా, ఏ ఫంక్షనరీ లేకపోయినా ఆ యొక్క వ్యవస్థ లేకపోతే ఆ యొక్క సీటు, ఆ ఫంక్షనరీ వర్క్ అనేది ఆగిపోతుంది. పోనీ పక్క సచివాలయం వాళ్ళని ఇన్ఛార్జిగా వేస్తే వర్క్ లోడ్ పెరిగిద్దండి. రెండు చోట న్యాయం చేయలేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల మీద ఎక్కువ ప్రెజర్ అనేది ఉందని అందరూ వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మనం ఏదో పని మీద గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తానే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ఇంకొక వెల్ఫేర్ అసిస్టెంట్ స్థానంలో ఇన్ఛార్జిగా వేస్తే ఇప్పుడు 2 డ్యూటీలు చేయడం వల్ల ఆ ఉన్నదే న్యాయం చేయలేకపోతుంటే మళ్ళీ అదనపు భారం పడటం వల్ల అక్కడ ఆ వర్క్ అనేది అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇక్కడ అందరూ క్లర్క్స్ కాదు, అందరూ ఒకే ఉద్యోగస్తులు కాదు. 11-12 మందిలో ఒక 4గురిని తీసుకొచ్చి వేరే దాంట్లోకి వేయలేని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారు, ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ వ్యాకెన్సీ ఎక్కడ ఉందో అక్కడే చేస్తామంటున్నారు. సేమ్ డెసిగ్నేషన్ అంటే ఈ మండలంలో ఉన్నటువంటి సర్ప్లస్గా అంటే 8 మంది కంటే 9వ వార్డుగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నాడు, అతన్ని తీసుకెళ్ళి పక్క మండలంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ స్థానంలో వేస్తానంటున్నారు. మరి ఇక్కడ ఈ గ్రామంలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు కుంటుపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటి, పాజిటివ్గా చూసేది ఏంటంటే వ్యాకెన్సీ అనేది కనపడుతుంది. తద్వారా గ్రామ వార్డు సచివాలయం యొక్క స్ఫూర్తి అనేది ఏ ఒక్క ఉద్యోగస్తుడు లేకపోయినా అందరికీ డిఫరెంట్ వర్క్స్ అనేది అలాట్ చేయడం అనేది జరిగింది. ఇంకొకరి వరకు ఇంకోళ్ళు చేయలేరు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పని వెల్ఫేర్ అసిస్టెంట్ చేయలేరు, వెల్ఫేర్ అసిస్టెంట్ పని విలేజ్ సర్వేర్ చేయలేరు, వీళ్ళిద్దరి పని ఎనర్జీ అసిస్టెంట్ చేయలేరు. కాబట్టి ఎవరి పని వాళ్ళకి అక్కడ ఉంది కాబట్టి స్పెషలైజేషన్స్ కాబట్టి ప్రస్తుతానికి ఎలక్షన్ నేపథ్యంలో వీరిని డెప్యుటేషనో లేకపోతే ఇన్ఛార్జిగానో లేకపోతే ప్యూర్ వ్యాకెన్సీ ఉందనేసి ట్రాన్స్ఫర్ చేయడం, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఉన్న ప్లేసులో ఉన్నటువంటి వ్యాకెన్సీ అక్కడ ఖాళీగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 3300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ క్లియర్ వ్యాకెన్సీస్ అనేవి కనపడుతుంది. మిగతా వాళ్ళు సర్దుబాటు చేసిన వ్యాకెన్సీస్గానే ఉన్నవి. ఇక ఎక్కువ మంది ఉన్న సచివాలయం నుంచి తక్కువ, ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ. 1.34 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 5,000 మందికి స్థానచలనం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పటికే 15,000 ఉద్యోగాలు అనేవి ఉండేవని రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే ప్రకటించింది. అందులో కొన్ని కారుణ్య నియామకాలు పోవడం ద్వారా కొన్ని అయితే 13,177 అయితే ఉన్నాయని అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ 5,000 మందినే ఫిల్ చేసే అవకాశం ఉంది. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ లెక్క ప్రకారం చూసుకున్నా మిగతా ఖాళీగానే ఉంటాయి. ఇక ఎన్నికల ముందే కలెక్టర్లకు ఆధ్వర్యంలో సర్దుబాటు పూర్తి. ఓకేనా, ఇవి మెయిన్ అంశాలు మనం డిస్కస్ చేసుకుని, ఎందుకంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ రాదేమో అనుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి, చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ మీద 2 అభిప్రాయాలు అయితే ఉన్నాయండి. ఒకటైతే నో నోటిఫికేషన్, నో అంటున్నారు, ఓకే, లేదు అనుకుంటే వదిలేసేయండి. మరి రెండోది వచ్చేసరికి నోటిఫికేషను ఎస్ ఉంది అనుకోవడానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే చూడండి, అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ వ్యాకెన్సీస్ ఇదిగోండి, ఇక్కడే గవర్నమెంటే చెప్తున్నారు, ఉన్న ఖాళీల్లో 8 మంది ఉండే విధంగా వారిని సర్దుబాటు చేస్తున్నాం, రేషనలైజ్ చేస్తున్నాం అన్నారు. తద్వారా ఆ రేషనలైజ్ చేసిన ద్వారా ఆ వ్యాకెన్సీస్ ఏమైనా పూర్తిగా ఫిల్ అవుతాయి అంటే అదేంటో చూద్దాం. అదేంటో మన జీవోలో కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇదైతే నోటిఫికేషన్ మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. నో అంటే రాకపోతే ఏ ప్రాబ్లం లేదండి. మరి నోటిఫికేషన్ వస్తానికి అవకాశం ఉందంటే ఇదిగోండి, వస్తానికైతే వ్యాకెన్సీస్ ఉన్నాయి, వ్యాకెన్సీస్ ఉన్నవే అని చెప్తున్నారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది ప్రశ్న. ఎలక్షన్కి ముందా లేకపోతే తర్వాత
అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ముందు వస్తుందా లేదా తర్వాత వస్తుందా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ నెలాఖరుకో లేదా 10-15 రోజుల్లో ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేయమన్నారు కదా సార్, ఎక్కువ టైం తీసుకుంటుందేమో అనుకోవచ్చు. అన్ని రోజులు ఏం తీసుకోదు సార్, అన్ని రోజులు ఏం తీసుకోదు. ఒక 4-5 వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. మిగతా టైం అంతా ఖాళీయే. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంగతి ఏంటి? ఎవరు అడిగినా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరి ఈ సర్దుబాటుతోనే కొనసాగిస్తారా, మరి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటే హానరబుల్ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2023 జనవరిలోనే ఈ వ్యాకెన్సీస్ మొత్తాన్ని 3 నెలల్లో పూర్తి చేయమనేసి అప్పుడు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అయితే అనుకోకుండా ఇప్పుడు దాకా డ్రాగ్ అవుతా లేట్ అవుతా వచ్చింది. అనుకోకుండా మొన్న క్యాబినెట్ మీటింగ్లో వచ్చేసరికి 13,151 పోస్టులనేమో ఆమోదించారు. అట్లనే గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలకి DDO అధికారులను అన్నారు. అలా ఆ ఫైల్ అయితే గ్రామ వార్డు సచివాలయం గురించి ఒక మాట అయితే ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో చూసాం, ఏదో ఒకటి చూసాం. మళ్ళీ ఈరోజు కనుక చూస్తున్నట్టయితే ఈ ఫైల్ మీద మంచో చెడో ఒక మూమెంట్ అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం మీద ఒక దృష్టి అనేది కేంద్రీకరించింది. ఒకటి పోస్టులు రావనన్నా అయి ఉండాలి, లేకపోతే పోస్టులు వస్తాయనన్నా అయి ఉండాలి. ఏదో ఒకటి ఈ అంశం మీద గ్రామ వార్డు సచివాలయం మీద అయితే డిస్కషన్ అనేది ప్రారంభించారు. ఒకటి సర్దుబాటు అన్నా చేస్తారు. ఓకే, మీరు అనుకున్నట్టు చాలామంది నెగిటివ్ అప్రోచ్లో ఉన్నారు కాబట్టి మీరే గెలుస్తారు, రాదు అనుకుంటున్నారు, మీరే గెలుస్తారు. ఒకవేళ కొంతమంది పాజిటివిజంలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి కావాల్సింది ఓర్పు, సహనమే, పాజిటివ్నెస్. ఎంతకాలం పాజిటివ్నెస్ అంటే తప్పదు, మరి మనం ఏం చేస్తాం, తప్పదు, మన చేతుల్లో ఏం లేదుగా. అది ఆ పోస్టులు వచ్చిందాక చాలామంది ఉద్యోగస్తులు 2-3 సంవత్సరాలు వెయిట్ చేశారండి. అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా మిమ్మల్ని నేను చేయమని చెప్పట్లేదు, కాకపోతే అనుకోని సంఘటనలు ఇలా ప్రొలాంగ్ అవడం అనేది జరిగింది కాబట్టి ఆ సందర్భాన్ని నేను మీకు కోట్ చేస్తున్నాను. అయితే మరి పాజిటివిజంగా ఉంటే ఎస్ అని అనుకుంటే ఒకటేంది ప్యూర్ వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. ఇదిగో ఇక్కడే మనకి వ్యాకెన్సీస్ కనపడుతున్నాయి. ఇంకోటి క్యాబినెట్ మీటింగ్లో పంచాయతీ సెక్రటరీలకి గ్రేడ్ 5కి DDOలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక సంఖ్య అనేది అక్కడ కనపడింది, 13,171ని ఆమోదించాం అనే సంఖ్య కనపడింది. ఇదేం రైట్ అంటారు, తప్పు అంటారు, సరే మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. కాకపోతే ఈ సంఖ్య అయితే రాష్ట్రం మొత్తం కనపడటం అనేది జరిగింది. ఇవన్నీ పాజిటివిజంగా మనం తీసుకోవచ్చు. ప్యూర్గా వ్యాకెన్సీస్ అని ఉన్నాయి. మరి ఎలక్షన్ ముందేస్తారా, ఈ సర్దుబాటు అయిపోయిన తర్వాత వారంలో అయిపోయినాయండి, ఎలక్షన్ కోడ్ వచ్చే ముందేస్తారా లేదా తర్వాత వేస్తారని చాలామంది అడగవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉన్న నోటిఫికేషన్లు మనం అడగనవి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నోటిఫికేషన్లు కూడా వెతికి ఆశ్చర్యాన్ని గురే విధంగా నిరుద్యోగులకైతే అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసినాయి. మ్యాక్సిమం మనం అడిగింది ఏంటి, DSEO లేకపోతే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్స్ గ్రూప్ 2, గ్రూప్ 1. గ్రూప్ 1 కూడా పెద్దగా ఎవరు, ఎందుకంటే అంతకుముందే గ్రూప్ 1 జరిగింది కాబట్టి. ఇవి మాస్ నోటిఫికేషన్లు అనమాట. పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 2, APPSC గ్రూప్ 2, DSE, అలాగే గ్రామ వార్డు సచివాలయం చాలామంది నిరుద్యోగులకి, మధ్యతరగతి యువతకి ఉపాధి కల్పించినటువంటి మేజర్ రిక్రూట్మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ రిక్రూట్మెంట్. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా, గ్రూప్ 1 ప్రిపేర్ అయినా ఇప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం కూడా అప్లై చేసి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఉద్యోగం వస్తే ముందు స్థిరత్వం వస్తుంది, ఆ తర్వాత మనం గ్రూప్ 1, గ్రూప్ 2 రాసుకోవచ్చు అనే ఉద్దేశంలో ప్రతి వాళ్ళు ఒక ఆప్షన్గా పెట్టుకున్నటువంటి నోటిఫికేషన్. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నోటిఫికేషను మరి రాష్ట్ర ప్రభుత్వం అడగనవి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఇది ఇవ్వకపోతారా అనేటటువంటి ఆలోచన అయితే ఉంది. హానరబుల్ సీఎం గారు కూడా అన్ని నోటిఫికేషన్లు ఇవ్వమని ఆ మధ్య ఒక మీడియాలో చెప్పడం అయితే జరిగింది. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేయమన్నారు. అట్లనే వరుసనే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మరి ఇప్పుడు లాస్ట్గా గ్రామ వార్డు సచివాలయం ఫైల్ మీద ఒక సర్దుబాటు అనే అంశం వచ్చింది. ఏదో ఒక అంశము దీని మీద అయితే పట్టించుకున్నారు. గతంలో వచ్చేసరికి న్యూస్ పేపర్లో కవర్ కాలేదు సార్, సాక్షిలో వేయలేదు సార్, మరి ఈనాడులో కూడా వేయలేదు సార్, లేకపోతే ఇంకో పేపర్లో వేయలేదు సార్, అసలు గ్రామ వార్డు సచివాలయం రాదేమో, దాని గురించి ఏ విధమైన న్యూసే లేదన్నారు. మరి ఇదిగోండి ఎంత పెద్ద ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది చూడండి, ఇప్పుడు న్యూస్ వచ్చింది. మరి ఈ ఆర్టికల్ ఏంటి, ఇది రాదేమో అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ న్యూస్ ఆర్టికల్
ఇది రాదేమో అనే ఆలోచనలో ఉన్నారు. సరే, ఆ రాదేమో అనేది పక్కన పెడితే మీరే గెలిచినట్టు. నేను ఒప్పుకున్న రాదేమో అనుకుంటే మనం అందరం వెయిట్ చేసాం, ఏగర్లీ వెయిటింగ్. సరే, వచ్చిదేమో అనుకుంటే నేను చెప్పేటటువంటి ఈ అంశాలు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఒకసారి ఈ ఫైల్ అనేది దుమ్ము దులిపారు. ఇది ఇప్పుడు కాదండి, జిఎస్డబ్ల్యూఎస్ ఈ రేషనలైజేషన్ అనే మాట, సర్దుబాటు అనేటటువంటి మాట ఇప్పుడుది కాదు. ఇది ఒక 5-6 నెలల క్రితం అప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. 33,000 పోస్టులు ఉన్నవని పెద్ద జీవో చూపించి చెప్పుకున్నాం. ఇది పాతదే. కానీ గ్రామ వార్డు సచివాలయం అనేటటువంటి ఇష్యూ టాపిక్ బయటకు వచ్చింది కాబట్టి ముందు రేషనలైజ్ చేసుకుంటున్నారు. రేషనలైజ్ చేసుకోవడం ద్వారా ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి 8 మందిని ఎంప్లాయీస్ని ముందు ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే కావాల్సినవి ఏంటంటే అర్జెంటు రిపోర్ట్స్ అనమాట. రిపోర్ట్స్ కొన్ని వాటిలో 3, 4, 5 ఉండటం వల్ల రిపోర్ట్స్ అనేవి అందట్లా. ఈ రిపోర్ట్స్ అందట్లా. ఇప్పుడు రేషనలైజ్ చేయడం వల్ల ముందు రిపోర్ట్స్ అనేవి అర్జెంటుగా అందే అవకాశం అయితే ఉంది. తక్షణం దానికి రేషనలైజేషన్. ఈ రేషనలైజేషన్ ఎప్పుడుది అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే రాత్రికి నిన్నే ఇవ్వడం అనేది 8వ తారీఖున, నిన్న అంటే 8 మొన్న అనేది జీవో రావడం అనేది జరిగింది. అది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండారండి? చూడండి, ఇక్కడ 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మంది కంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. ఎన్నిట్లో అండి? 7,900లోనేమో 8 కంటే ఎక్కువ ఉన్నారు. 3,300 కంటే 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే వ్యాకెన్సీస్ ఇక్కడ కనపడే. మినిమం కనుక మనం చూస్తే గ్రామ వార్డు సచివాలయంలో 11 నుంచి 12 ఫంక్షనరీస్ అయితే ఉంటారు. 11 నుంచి 12 ఫంక్షనరీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 8 కంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కో సచివాలయం 4 నుంచి 5 ఉద్యోగాలు అయితే వ్యాకెన్సీస్ మనకి ఇక్కడ కనపడతాయి. ఈ ఎప్పటికైనా సర్దుబాటు చేసి, ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ఈ సర్దుబాటు చేయటం ద్వారా ఇక ఈ పోస్టులను ఫిల్ చేసే అవకాశం ఉండదా సార్? ఈ సర్దుబాటు చేస్తే ఇక ఈ వ్యాకెన్సీస్ మొత్తాన్ని ఫిల్ చేసినట్టేనా, ఇక ఫ్యూచర్లో అవసరం లేదా అని అడగవచ్చు. ఈ సర్దుబాటు తాత్కాలికమే. ఈ సర్దుబాటు చేయడం ద్వారా ఏమవుతుంది? తాత్కాలికమే, కానీ ఖచ్చితంగా 11-12 మంది అయితే గ్రామ వార్డు సచివాలయంలో వర్క్ చేయవలసి ఉంటుంది. తద్వారా అప్పుడే ఆ గ్రామ వార్డు సచివాలయ స్ఫూర్తి పని అనేది ఆటంకం లేకుండా ఎవరి విధులు వాళ్ళు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్దుబాటు ద్వారా వ్యాకెన్సీస్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి అవకాశం లేదు. టెంపరీ, కానీ అక్కడ పోస్ట్ అనేది ఖాళీగానే ఉండేది. ఆ ఉద్యోగం ఇక విధులు అలాగే ఉండిపోతాయి. ఎవరో ఇన్ఛార్జ్ ఇచ్చినా కొన్నాళ్ళు మాత్రమే చేయగలరు. ఇలా ఇవైతే 11-12 పోస్టులు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉండాల్సిన అవసరం అయ్యి మొదటి నుంచి ఉన్నటువంటి పోస్టులే. ఇక చూడండి, డైరెక్ట్గా 3,300 సచివాలయాల్లో ఇక్కడ 4-5 నుంచి పోస్టులు అనేవి ఖాళీ కనపడుతున్నాయి. దాన్ని బట్టి వాటిని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకేనా? ఎలా ఫిల్ చేస్తారు, ఎలా వీటిని చెయ్యాలి అనేసి ఈ జీవో గనక మనం చూసినట్లయితే చూడండి, ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీల్లో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు చేస్తారు. జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే జరుగుతుంది. జిల్లా అనేది ఒక యూనిట్గా తీసుకుంటారు. వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే వెల్ఫేర్ అసిస్టెంట్నే ఇంకొక ఖాళీ ఉన్న చోట వేస్తారు అంటున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండక్కడ వాళ్ళని తీసి 8 మంది ఉండే విధంగా వేరే చోట వేస్తారు. ఎక్కడైనా కనుక స్పౌస్ కేసెస్ ఉంటే భార్య భర్తలు ఉంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అవసరం అయితే జిల్లాలు కూడా దాటి చేయొచ్చు, వేరే జిల్లాకు కూడా పంపొచ్చు. ఇక గ్రామ సచివాలయంలో ఎలా చేస్తారంటే, గ్రామ వార్డు సచివాలయం చూస్తే, గ్రామ సచివాలయం వస్తే 4 పోస్టులను సర్దుబాటు చేస్తారు. అందులో మొట్టమొదట వెల్ఫేర్ అసిస్టెంట్, ఆ తర్వాత మహిళా పోలీసు, ఆ తర్వాత డిజిటల్ అసిస్టెంటు, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ చేస్తారు. ఇక మిగతా వార్డులో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ ఉండరు కాబట్టి మిగతా 3 పోస్టులు వాళ్ళకి ఈక్వల్గా చేసే అవకాశం ఉంది. ఇక మిగతా కనుక చూస్తే ఏఎన్ఎం అవచ్చు, లేకపోతే హార్టికల్చరు, అగ్రికల్చరు, సెరికల్చరు, ఇలా ఫిషరీసు, ఇంకా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, ఎనర్జీ అసిస్టెంట్స్, ఇలాంటి వాటిని తక్షణ అవసరమైనటువంటి వాటిని అయితే కదిలించరు. అంటే గ్రామ వార్డు సచివాలయం 4 పోస్టుల్ని, అలాగే వార్డు సచివాలయంలో 3 పోస్టుల్ని ఇప్పుడు తక్షణం
ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఇన్ఛార్జీలుగా లేకపోతే వ్యాకెన్సీని ఫిల్ చేసే అవకాశం అయితే సర్దుబాటులో ఉంది అంటున్నారు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మన 8వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో కూడా ఒకసారి చూసి మళ్ళీ డిస్కస్ చేసుకుందామండి. ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి జీవో. ఇదిగోండి 8వ తారీఖు 8/2 అలాగే ఇదిగోండి 8వ తారీఖు జీవో ఎంఎస్ నెంబరు 1 ఇదిగోండి హ్యూమన్ రిసోర్సు రేషనలైజేషన్ ఆఫ్ ఫంక్షనరీస్ ఇన్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఓకే ఏమని ఇదిగో చూద్దాం. చూడండి ఆర్డర్ చూడండి. ఇక్కడ మెయిన్గా మనం చదువుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు చూసుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో లెంత్ అవ్వకుండా. ఇంకా 3rd పాయింట్ ఒకసారి చూద్దాం. చూడండి ఇన్ ద రెఫరెన్స్ 5th రీడ్ అబౌవ్ ద డైరెక్టర్ GSWS విజయవాడ హ్యాజ్ రిక్వెస్టెడ్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎన్జూర్ యూనిఫార్మిటీ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ వర్కింగ్ in each secretariat, district collectors of erstwhile districts may be permitted to rationalize functionaries by relaxing the ban on transfers wide. ఈ రేషనలైజేషన్ చేసుకోండి, ఉద్యోగస్తుల్ని సర్దుబాటు చేసుకోండి. ప్రతి జిల్లా కలెక్టర్స్కి ఆర్డర్స్ ఇచ్చారనమాట డైరెక్టర్ GSWS. వీరికి ప్రతి జిల్లా కలెక్టర్స్కి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ప్రతి గ్రామ వార్డు సెక్రటేరియట్కి 8 మంది ఎంప్లాయీస్ని సర్దుబాటు రేషనలైజ్ చేసుకోండి అని ఇచ్చారు. అది ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ విషయం చూడండి. వైడ్ GOMS నెంబర్ 71 ఫైనాన్స్ ఇచ్చారు. దాని ప్రకారం డిపార్ట్మెంట్ డేట్ 17/5/2023. ఆ రోజున ఏం చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంటు 17/5/2023 అంటే మేలో ఏం చేశారంటే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్స్ అనేవి బ్యాన్ చేశారనమాట. ఏది 17/5/2023 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళపైన బ్యాన్ అనేది ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ అనేది ఈ GO 71 ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు GSWS డిపార్ట్మెంట్ ఏం చేసింది, రిలాక్సింగ్ ద బ్యాన్ ఆన్ ద ట్రాన్స్ఫర్స్ వైడ్. ఇక బ్యాన్ అనేది తీసేశారు, నిషేధం అనేది తీసేశారు ట్రాన్స్ఫర్ల మీద. ఫర్ టైమ్ బీయింగ్ టిల్ ద టైమ్ ఆల్ ద పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ అప్. ఎప్పటి వరకు అంటే ఇదిగోండి ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఫర్ టైమ్ బీయింగ్ టిల్ ద టైమ్ ఆల్ ద పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ అప్. అన్ని ఉద్యోగాలన్నీ భర్తీ అయ్యే వరకు బ్యాన్ అనేది ట్రాన్స్ఫర్స్ మీద GSWS డిపార్ట్మెంటు లిఫ్ట్ చేసింది అంటారు. ఎప్పుడైతే 17/5/2023లో బ్యాన్ చేసిందో ఇప్పుడు ఆ బ్యాన్ తీసేసి ఉద్యోగాలన్నీ ఇక ఫిల్ అయ్యే వరకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ అనేది నిషేధం అనేది ఎత్తివేయబడింది. అంటే ఇప్పుడు ఎవరెవరికైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను సర్దుబాటు చేసిన తర్వాత ఇక ఖాళీలు అనేవి ఫిల్ చేయించిన దాకా ఈ బ్యాన్ అనేది ఉండదు. మరి బ్యాన్ తీయాలా లేదా? ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రావాలనుకోండి, బ్యాన్ తీయాలా లేదా? ఇదిగోండి బ్యాన్ తీసేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ముందు సర్దుబాటు చేసుకుంటారు రేషనలైజ్. నేను పాజిటివిజం చెప్తున్నా. నోటిఫికేషన్ రాదు అని మీరు భావిస్తే నేనేం చేయలేను. ఒకళ్ళు రాదు అనుకున్నట్టయితే వచ్చింది అనుకుంటే ఫేవరిజంగా నేను చెప్పాడు మాట దానికి సంబంధించి. ఇంతవరకు బ్యాన్ అనేది ఉంది. ఆ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని రేషనలైజ్ చేసి సర్దుబాటు చేసి ఎక్కడెక్కడైతే వ్యాకెన్సీస్ ఉన్నాయో ఆ వ్యాకెన్సీస్ అన్నీ ఫిల్ అయ్యేదాకా బ్యాన్ అనేది ఇక ఉండదు, నిషేధం అనేది ఉండదు అన్నారు. ఈ మాట కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి సెంటెన్స్గా నేను భావిస్తున్నాను. ఒకసారి చూడండి, నాదే నిజమని కాదండి, ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే, మీరు దయచేసి క్లెయిమ్ చేసుకోవద్దు. చూడండి, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఓకేనా?
ఇదిగోండి, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ GSWS విజయవాడ గవర్నమెంట్ హ్యావ్ permit the district collectors of erstwhile districts to rationalize the functionaries in village ward secretariats by relaxing the ban on transfers wide. GO number 71 ఇదిగోండి dated 75 for time being till the posts are filled up. Rationalized exercise is to be carried out by the collectors of erstwhile districts in consultation with the collectors of new districts. The procedure for rationalization of functions in village ward secretaries annexed to this order. దీనికి అనుబంధంగా ఇచ్చాము, ఎలా చేయాలనేది. ఎప్పటి వరకు అంటారు, ఇదిగోండి ఎక్కడ కూడా ఇచ్చాడు చూడండి, ఇదిగోండి టిల్ ద పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ అప్ ఫర్ టైమ్ బీయింగ్. అన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకు ఈ యొక్క బ్యానుని నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. కొత్త డిస్టిక్లకు సంబంధించిన కలెక్టర్లు కూడా పాత డిస్టిక్లో కలెక్టర్లు అందరూ సంప్రదించుకొని మీరు ప్రతి సచివాలయానికి గ్రామ వార్డు సచివాలయానికి 8 మంది ఫంక్షనరీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోండి. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనుబంధం అనేది ఇచ్చామని చెప్తున్నారు. చూడండి కింద ఇచ్చాడు, అదిగో స్పౌస్ కేసెస్ ఇంతకుముందు అనుకున్నదే. ఇవన్నీ ఒకసారి చదువుకోండి, పాస్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. అలాగే ఇదిగోండి, ఇది ఎనెక్జర్లు ఇచ్చాము. టు GOMS నెంబర్ ఏం చెప్తుంది, డెఫినేషన్. ఇక్కడ సర్ప్లస్ సెక్రటేరియట్ విత్ మోర్ దాన్ 8 ఫంక్షనరీస్, 8 మంది కంటే ఎక్కువ ఉంటే. డెఫిసిట్ సెక్రటేరియట్ విత్ లెస్ దాన్ 8 ఫంక్షనరీస్, తక్కువ ఉన్న వాళ్ళకి సర్దుబాటు చేసుకోండి అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక ప్రొసీజర్ ఎలా అంటే, డిస్టిక్ అనేది ఇక్కడ డిస్టిక్ టు డిస్టిక్ అనేది ఒక యూనిట్గా తీసుకున్నాడు, డిస్టిక్ టు డిస్టిక్. అదే స్పౌస్ కేసెస్ ఉంటే, భార్యాభర్తలు ఉంటే ఇంటర్ డిస్టిక్ అనమాట. డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడైతే డిస్టిక్ టు డిస్టిక్ అనమాట. మిగతా ఫంక్షనరీస్ ఎవరిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరిని సర్దుబాటు చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎవరైతే మూవింగ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి వేరే సచివాలయంలో నియమిస్తారు. వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేరు, గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి మహిళా పోలీస్ అయితే పోలీసు, అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, డిజిటల్ అసిస్టెంట్ అయితే డిజిటల్ అసిస్టెంట్. ఇట్లా వాళ్ళ యొక్క ఇక్కడ చేసే పోస్ట్ నుంచి అక్కడ పోస్టుకి ఖాళీలు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటున్నారు. ఇదిగోండి రూరల్ గ్రామ వార్డు సచివాలయం సరికే ఇదిగోండి 4 ఉద్యోగాలు. ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ డెసిగ్నేషన్స్ టు బి షిఫ్టెడ్ ఈజ్ యాజ్ ఫాలోస్. రూరల్లో ఇలా చేస్తామంటున్నారు. ఇది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. అలాగే అర్బన్లో సరికి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఇక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి GMSK మహిళా పోలీస్ అంటారు. అలాగే డిజిటల్ అసిస్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, ఇది గ్రేడ్ 5. ఓకేనా. డిజిటల్ అసిస్టెంట్ యొక్క బాధ్యతలు ఏంటండి, ఇక్కడ 9వ వార్డుకు ఉండడానికి ఏదైనా సచివాలయంలో 9వ వార్డుకు ఉంటే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ పోతే ఈ సచివాలయం వర్క్ ఎవరు చేస్తారు, అంతా తనే చూసుకోవాలి. సాఫ్ట్వేరు కంప్యూటర్ సంబంధించిన వర్క్ మొత్తం తనే చూసుకోవాలి. మరి ఇక్కడ వ్యాకెంట్ అయింది కదా, ఇక్కడికి ఎవరైనా ఇన్ఛార్జ్ ఇచ్చినా 2 వర్క్లు ఏకకాలంలో చేయలేరుగా, కుంటుపడిద్ది వర్క్ అనేది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి సర్దుబాటు అనేది తాత్కాలిక కొంతమందే, కాకపోతే వ్యవస్థకు కొంత డిస్టర్బెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. ఇక అర్బన్లో కనుక చూసినట్టయితే పురపాలక సంఘాలు చూడండి, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ మహిళా పోలీసు, అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనమాట. ఈ యొక్క 3 పోస్టులకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి కదిలినటువంటి పోస్టులు ఏంది, అవి వీటినైతే కదిలించకూడదు. అగ్రికల్చర్ అసిస్టెంటు, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంటు, అలాగే యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు, ఫిషరీస్ అసిస్టెంటు, ANM ఆరు వార్డు హెల్త్ సెక్రటరీ,
అలాగే ఎనర్జీ అసిస్టెంట్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్, వీళ్ళు ఎవరిని కదిలియొద్దు అంటారు. ఇక్కడ అనుకోకుండా వీళ్ళందరూ ఉన్నారనుకోండి, ఏదన్నా ఆర్బీకేలో కానీ లేకపోతే ఆర్బీకేలో అందరూ ఉంటారు. ఆర్బీకేలో ఉండేది అగ్రికల్చరు, హార్టికల్చరు, సరి అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారులేండి. సెరికల్చర్ ఉండొచ్చు, అలాగే యానిమల్ హస్బెండరీ ఉండొచ్చు, ఫిషరీస్ కూడా ఉన్నారనుకోండి. అనుకోకుండా అక్కడే 4-5 అయిపోతారు. 4-5 అయిపోతే మరి మిగతా వాళ్ళు కూడా ఉంటారుగా, పంచాయత్ సెక్రటరీ, అలాగే విఆర్ఓ ఉంటారు. వీళ్ళందరూ మరి 8 కనుక దాటిందనుకోండి, వీళ్ళని కదిలించకూడదు. మిగతా వాళ్ళని కానీ పంపిస్తే అక్కడ ఉండే వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉందిగా. అయినప్పటికీ మినిమం ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేదంటే 3-4 ఉండే కంటే 8 మంది అట్లీస్ట్ ఉంటే సరిపోయిద్ది, రిపోర్ట్స్ తొందరగా వస్తేనే సదుద్దేశంతో చేస్తున్నారండి. నేను కాదన్ను, తప్పుపడతలా. అయితే ఆ యొక్క నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఇవ్వకపోతే ఇక్కడ వ్యవస్థ అనేది కుంటుపడిద్ది. ఈ పాటికి మనం మాట్లాడుకునేది మీకు అర్థమై ఉండుద్ది అనుకుంటా. వ్యవస్థే కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే జీవోనండి. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖున అంటే మొన్న రిలీజ్ చేసినటువంటి జీవోనండి ఇది. ఒకసారి జీవో చూసుకోండి. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆ పోస్టులు ఫిల్ అయ్యే వరకు జీవో ఎత్తేస్తున్నారు, బ్యాన్ ఎత్తేస్తున్నారు. ఇదిగోండి మళ్ళీ చెబుతున్నా, ఈ 17/5/2023లో ఉన్నటువంటి బ్యాన్ని ఇప్పటికీ వాళ్ళ మీద బ్యాన్ ఉందండి, నిషేధం ఉంది. గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు. ఎప్పుడు ఇచ్చారు జీవో? 71/17/5/2023లో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ లేవు. అయితే అది లిఫ్ట్ చేస్తున్నారు. అది లిఫ్ట్ చేసి ఫర్ టైమ్ బీయింగ్ టిల్ ద పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ అప్, అన్ని పోస్టులు ఫిల్ అయ్యే విధంగా రేషనల్ ఎక్సర్సైజ్ టు బి క్యారీడ్ అవుట్ బై ద కలెక్టర్స్ ఆఫ్ ఎస్టివల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కన్సల్టెడ్. ఓకే, ఇవన్నీ ఈ పోస్టులన్నీ ఫిల్ అయ్యే విధంగా ఈ బ్యాన్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇది జీవోకి సంబంధించిన అంశాలండి. కాబట్టి మనం మరలా మన వీడియోలో కనుక వచ్చినట్లయితే ఈ యొక్క న్యూస్ అనేది గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థిని ఒకంత బాధ కలిగించినటువంటి అంశమే. చాలామంది, కొన్ని వందల మంది అయితే ఫోన్ చేశారు. ఈ యొక్క సర్దుబాటు చేస్తున్నారు కదా సార్, రేషనలైజ్ చేస్తున్నారు కదా, ఇక ఉద్యోగాలు ఉండవేమో, నోటిఫికేషన్ ఉండవేమో అనేసి చాలామంది బాధపడ్డారండి. అయితే పాజిటివిజంగా ఉండొచ్చు. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అన్ని ఉద్యోగాల్ని ఫిల్ చేయాలి అని హానరబుల్ సీఎం గారు ప్రకటన చేసిన నేపథ్యంలో వీటిని ఏమన్నా రేషనలైజ్ చేసి ఇంకా మిగతా పోస్టులను ఏమన్నా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నా యొక్క ఆలోచన అండి. ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మళ్ళీ నేను కలెక్ట్ చేసి మీకు వీడియో అయితే పర్ఫెక్ట్గా ఇస్తాను. కాబట్టి మీరు అప్పుడే ఒక డెసిషన్కి అయితే రావద్దండి. మనకి నోటిఫికేషన్ రాదేమో, సర్దుబాటు చేస్తానంటే సర్దుబాటు అంటే ఎక్కడ వేరే డిపార్ట్మెంట్లు తీసుకొచ్చి ఈ వ్యాకెన్సీస్లో సర్దుబాటు చేస్తే పోస్టులకు రావు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ తీసుకొస్తే ఇక్కడున్న వాళ్ళని ఖాళీలు తీసుకెళ్ళేస్తే ఇక్కడ ఖాళీ అయ్యింది కదా, ఆ ఖాళీలు అలాగే ఉంటాయి. కాకపోతే గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి చోట 8 మంది ఉంటారు. అది ప్రభుత్వం ప్రస్తుతం ఆశించేటటువంటి లక్ష్యం. కనీసం 3-4 ఉండే కంటే ఆ వ్యవస్థ రిపోర్ట్స్ రావట్లా. ఆ వ్యవస్థ స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. కనీసం 8 మందిని వేసి ఆ బ్యాన్ అనేది తీసేయండి ట్రాన్స్ఫర్ల మీద అని ఇచ్చినట్టుగా నాకు గోచరిస్తుంది. తద్వారా ఏదో ఒకటి గ్రామ వార్డు సచివాలయం ఫైల్ అనేది మూమెంట్ అనేది జరిగింది. మొన్నటిదాకా వ్యాకెన్సీస్ ఎన్ని తీసుకున్నారు, డీడీఓలు ఎంతమంది అని తీసుకున్నారు, అలాగే 13,171 పోస్టులకి అప్రూవల్ ఇచ్చారు. అలాగే ఇది చూసినట్లయితే ఈరోజు కనుక చూసినట్లయితే న్యూస్ ఆర్టికల్ అనేది ప్రముఖంగా వచ్చింది. గ్రామ వార్డు సచివాలయం మీద కొంత ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకి నోటిఫికేషన్ ఇవ్వగా ఈ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 2023 జనవరిలో ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఇస్తారు. ఎలక్షన్కి వెళ్ళే ముందుగా ప్రతి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అంశమే ఇది.
కాబట్టి దాని మీద ఆ విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారేమో అని నా యొక్క ఉద్దేశం అండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే, రాదేమో అనుకునే వాళ్ళకి నేను చెప్పేటువంటి అంశము. కాబట్టి అలా తీసుకుంటున్నారేమో, కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇంకా దీని మీద అప్డేట్స్ అనేవి వస్తాయండి, రేపు ఎల్లుండో వస్తాయి. ఖచ్చితంగా మీకు మంచి రిపోర్ట్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అడుగుతున్నానండి. నోటిఫికేషన్ అయితే ఇస్తామని అంటున్నారు. గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్కి అయితే వెళ్ళే ఉద్దేశం కనిపించట్లేదండి. ఇచ్చే అవకాశం ఉందని నాకు తెలిసిన చాలామంది అంటున్నారు. మరి అయితే ఆ చర్యల్లో, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇలా ఏం చేస్తున్నారేమో అని నా యొక్క ఆలోచన అండి. కాబట్టి హ్యాపీగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ తెలిసిన అంశం ఏంటంటే వ్యాకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి, లేవు అనకుండా వ్యాకెన్సీస్ అనేవి ఇక్కడ మనకే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ వ్యాకెన్సీస్ కనుక ఫిల్ చేయకపోతే ఏమవుతుందండి, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆ స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఒకదాని మీద, ఒక ఉద్యోగం మీద ఒక ఉద్యోగం అనేది డిపెండెన్సీ అనమాట. వీళ్ళు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు ఈ రిపోర్ట్లన్నీ తీసుకొని కన్క్లూడ్ చేసి డిజిటల్ అసిస్టెంట్ ప్రభుత్వానికి పంపించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ ఆ ఉద్యోగస్తుల యొక్క పని అనేది ఆ సచివాలయం ఒకే గొడుగు కింద అవసరం. కాబట్టి అన్నీ ఫిల్ చేసే అవకాశం అయితే ఉందండి. ప్రస్తుతం అయితే గ్రామ వార్డు సచివాలయం మీద ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా, కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక లాస్ట్ నోటిఫికేషన్ ఇదే కాబట్టి దీని మీద మంచిగా ఒక నిర్ణయం తీసుకొని పోస్టులు రిలీజ్ చేద్దామని పాజిటివ్గా ఆలోచిద్దాం. అందుకు నెగిటివ్గా వెళ్ళొద్దండి. ఇంకా ఇందులో వద్దని కానీ, నోటిఫికేషన్ ఇవ్వద్దని కానీ, లేకపోతే లేదని కానీ ఎవరు చెప్పలా. ముందు ఇంటర్నల్గా సర్దుబాటు చేసుకుంటున్నారు. తర్వాత మిగతా వ్యాకెన్సీస్ చూసుకొని పంచాయత్ సెక్రటరీలు గ్రేడ్ 5 కూడా డీడీఓలు ఇవ్వాలి కదా, వాటిని కూడా చూసుకోండి. ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయంలో ఇంటర్నల్గా జరిగేటటువంటి అంశాలు. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క న్యూస్ అయితే రావడం చూస్తున్నాం. అంతకుముందు న్యూస్ లేదు సార్ అన్నారు. ఏదో న్యూస్ వచ్చింది అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి అనేది కేంద్రీకరించిందని అర్థమవుతుంది. కానీ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. గవర్నమెంట్ కనుక నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ సమయం ఉండదండి. దానిని దృష్టిలో పెట్టుకొని అయితే మీకు ఈ బుక్స్ అన్నీ మేము ప్రిపేర్ చేసాము ముందస్తుగానే. వీటన్నిటిని మీకు అందుబాటులో అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ పాటికే నేను చెప్పానండి. మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా ఎలా బుక్స్ ఆర్డర్ చేసుకోవాలి చెప్పాను. ఫస్ట్ నెంబర్కి ఫోన్పే చేసుకోండి, అది స్క్రీన్ షాట్ తీయండి. అలాగే మీకు ఏ బుక్స్ కావాలో ఆర్డర్ చేయండి. మీ అడ్రస్ పర్ఫెక్ట్, మీ నేము, ఫాదర్ నేము కింద ఖచ్చితంగా పిన్ కోడ్ ఉంటే ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఇదిగోండి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసుకోవచ్చండి. ఈ స్క్రీన్ షాట్ తీసి పంపండి. ఇది అందరికి ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ అండి. అలాగే ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్స్, విలేజ్ సర్వేయరు, డిజిటల్ అసిస్టెంటు, అలాగే ఏపీ డిఎస్సి ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చూడండి 999 ఉంది, అలాగే 1999. ఇవన్నీ చాలా తక్కువ రేట్లలో ఫుల్ కాంబో కోర్సెస్ అయితే అందుబాటులో మీకు ఉన్నాయి. టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 బిట్స్ ఇస్తారు, నేను చెప్పానండి గతంలో, మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ జరిగితే అన్నీ వస్తాయి, మీకు అన్నీ కాంబో ప్యాక్ రూపంలో వస్తాయి అన్నమాట. 1 JLM అలాగే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో మీకు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసినందుకు మరొకసారి మీ అందరికీ మన జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అప్డేట్స్ వస్తాయండి, అప్డేట్స్ వస్తాయి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానికి ప్రయత్నం చేస్తా. పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా అయితే వద్దండి. ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, గ్రామ వార్డు సచివాలయం కూడా ఇస్తారని ఆశిస్తాం. ఈ యొక్క సర్దుబాటు అనేది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండటానికి కాదు, మినిమం 8 మెంబర్స్ ఉంటే ఒక వ్యవస్థలాగా ఉండిద్దనే ఉద్దేశం చేస్తున్నారు. మిగతా వ్యాకెన్సీస్ అలాగే ఉండే కనపడుతున్నాయి మనకి. ఓకేనా, ఇప్పటి వరకే పాజిటివ్గా ఉండండి. ఈ వీడియో వీక్షించినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనాలి.